Hello, welcome to our channel Learn to Score Telugu. Telangana 10th class mathematics revision series లో భాగంగా ఈ వీడియోలో మనం polynomials అనే చాప్టర్ ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి సో దట్ యు విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ముందుగా పాలినామియల్స్ అంటే ఏంటో చూద్దాం. పాలినామియల్స్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. మీరు చూస్తే ఇక్కడ మనకి టూ వర్డ్స్ ఉన్నాయి, ఆల్జీబ్రాయిక్ అండ్ ఎక్స్ప్రెషన్స్. రైట్? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ నెంబర్, ఏ వేరియబుల్ ఆర్ దేర్ కాంబినేషన్స్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ నెంబర్ ఆర్ ఏ వేరియబుల్ ఆర్ దేర్ కాంబినేషన్స్. ఏదైనా అవ్వచ్చు, ఒక నెంబర్ అవ్వచ్చు, ఒక వేరియబుల్ అవ్వచ్చు, లేకపోతే వాటి కాంబినేషన్స్ అవ్వచ్చు. వాటిని మనం ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం మ్యాథమెటికల్ టెర్మినాలజీలో. ఓకే, నెంబర్ 2 ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్, 2 + 5 ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్, 3 - 2 అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఓకే, ఇవన్నీ ఏంటి? నెంబర్స్ అండ్ దేర్ కాంబినేషన్స్. రైట్? ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. 2x + 5 అనేది ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ వేరియబుల్స్. రైట్? ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. x² + x/5 + 3 ఇది కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ నెంబర్స్. రైట్? ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. మీరు చూస్తే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్ని నెంబర్సే ఉన్నాయి. రైట్? వాటిని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇక్కడ చూస్తే కనుక వేరియబుల్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. రైట్? వేరియబుల్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే వాటిని ఏమంటున్నాం మనం? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, అన్ని నెంబర్స్ ఉంటే వాటిని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం. వేరియబుల్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్స్గా ఉంటే కనుక వాటిని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. రైట్? పాలినామియల్స్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. అయితే అన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ పాలినామియల్స్ అంటే కాదు. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద జెనరిక్ ఫార్మ్, దట్ ఈస్ an x⁴n, an - 1 x⁴n - 1 plus an - 2 x⁴n - 2 plus and so on, like a2 x² plus a1x plus a0. ఈ ఫామ్లో ఉన్న ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం పాలినామియల్స్ అంటాం. అయితే ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, an - 1 a2 a1 a0, వీటిని కోఎఫిషియెంట్స్ అంటున్నాం. అవి దే హ్యావ్ టు బి రియల్ నెంబర్స్ అండ్ x⁴n (n - 1) స్క్వేర్ x⁴1 ఇవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. వీటిని ఎక్స్పోనెంట్స్ అంటాం. Algebraic expressions in this form are called polynomial when the quotients are real numbers and the exponents are non-negative integers. For example, మీకు ఇంటీజర్స్ అనగానే మీకు తెలుసు 0 1 2 3 4 ఇలా రాస్తాం, తర్వాత -1 -2 -3 ఇలా రాస్తాం. రైట్? అయితే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఇవన్నిటిని నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. అంటే 0 నుంచి మొదలు పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 ఇలా ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ జెనరిక్ ఫామ్. అక్కడ కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి అండ్ ఎక్స్పోనెంట్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం పాలినామియల్స్ అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x² అనేది ఒక పాలినామియల్. రైట్? 1/x² అనేది ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు నాట్ ఏ పాలినామియల్ అంటే 1/x²ని మనం ఎలా రాయొచ్చు? x⁻−2 అని రాయొచ్చు. ఓకే, దాన్నే 1 × x⁻−2 అని రాయొచ్చు. కోఎఫిషియెంట్ రియల్ నెంబర్ అయింది, కానీ ఎక్స్పోనెంట్ పవర్ ఏదైతే ఉందో అది నెగటివ్ ఇంటీజర్ అయింది.
అందు గురించి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అదే ఎక్స్ స్క్వేర్ పాలినామియల్ ఎందుకైందంటే దీన్ని 1x² అని రాసామనుకోండి, కోఎఫిషియంట్ 1 అనేది రియల్ నెంబర్, రైట్, అండ్ ఎక్స్పోనెంట్ 2 అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్, అందు గురించి ఇది పాలినామియల్ అయింది. గాట్ ఇట్? లెట్స్ టేక్ దిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3x³ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ ఇలా ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x అనేది ఉంటే కనుక దాన్ని ఏమని రాస్తాం మనం, x⁻½ అని రాస్తాం, రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 3x³ దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x³ అని రాయొచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ x³ మనం ఏమని రాయొచ్చు అంటే x⁻³ అని రాయొచ్చు. అంటే ఇది √3 ఇంటూ x⁻³/2. మీరు చూడండి √3 అనేది రియల్ నెంబర్, రైట్, కోఎఫిషియంట్ అనేది రియల్ నెంబర్ అయింది. బట్ ఎక్స్పోనెంట్ మీరు చూస్తే కనుక 3/2 అనేది ఇంటీజర్ కాదు, ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్, బట్ ఇది నాన్ నెగటివ్ ఇంటీజర్ కాదు, నాన్ నెగటివ్ నెంబర్ మాత్రమే, నాన్ నెగటివ్ ఇంటీజర్ కాదు. ఇంటీజర్ అనేసరికి మనం 0, 1, 2, 3 ఇలా రాస్తాం, రైట్, నాన్ నెగటివ్ ఇంటీజర్స్. 3/2 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అర్థమైందా? నౌ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. 4x² + 5x + 3 అనేది ఒక పాలినామియల్, ఎందుకంటే కోఎఫిషియంట్స్ చూడండి మీరు, దే ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. అండ్ పవర్స్ చూస్తే కనుక 2 ఇక్కడ 1, రైట్, అండ్ ఇక్కడ x⁻0 అని రాసుకుంటే కనుక ఇప్పుడు ఏమైంది, పవర్స్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, అందు గురించి ఇది పాలినామియల్ అయింది. గాట్ ఇట్? 3x² - x + 3 అనేది ఒక పాలినామియల్, రైట్. ఈ పాలినామియల్ మీరు చూస్తే కనుక ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ టర్మ్స్. 3x² అనేది ఒక టర్మ్, -x అనేది ఒక టర్మ్, +3 అనేది ఒక టర్మ్. సో మనం ఏమని చెప్తున్నాం, ఈ పాలినామియల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ 3x² - x అండ్ 3. అంటే ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, రైట్. 3x² అనేది ఒక టర్మ్, ఇందులో దీని కోఎఫిషియంట్ ఏంటి 3, రైట్. ఎక్స్పోనెంట్ ఏంటి, x యొక్క పవర్ ఏంటి, నెంబర్ 2, సో 2 ఈజ్ ద ఎక్స్పోనెంట్. సెకండ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి -x, రైట్, దాని కోఎఫిషియంట్ ఏంటి -1, అండ్ ఎక్స్పోనెంట్ ఏంటి అంటే x⁻1 కింద రాయొచ్చు. -x అనేదాన్ని మనం ఏమని రాయొచ్చు, -x⁻1 అని రాయొచ్చు, రైట్. అందు గురించి ఎక్స్పోనెంట్ ఏమైంది 1 అయింది. నెంబర్ 3 అనేది ఒక టర్మ్, ఓకే. దీన్ని మనం ఎలా రాస్తానంటే నేను 3 ఇంటూ x⁻0 అని రాస్తాను. 3 = 3 ఇంటూ x⁻0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో 3 = 3 ఇంటూ 1 అని రాస్తే 3 = 3 ఇంటూ x⁻0 అని కూడా రాయొచ్చు, రైట్. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది, కోఎఫిషియంట్ ఈజ్ 3 అండ్ ఎక్స్పోనెంట్ ఈజ్ 0, రైట్. అర్థమైందా మీకు? మనం ఇప్పుడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ పాలినామియల్ 4x² + 5x + 3, రైట్. ఈ పాలినామియల్లో చూస్తే కనుక మనకి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయి. టర్మ్స్ ఆఫ్ ద పాలినామియల్ రాస్తే 4x² అనేది ఒక టర్మ్, +5x అనేది ఇంకో టర్మ్, అండ్ +3 అనేది ద థర్డ్ టర్మ్, రైట్. ఈ టర్మ్స్లో మీరు ఎక్స్పోనెంట్స్ని చూడండి. ఈ 4x² అనే టర్మ్లో ఎక్స్పోనెంట్ ఏంటి, నెంబర్ 2. ఈ 5x అనే దాంట్లో ఎక్స్పోనెంట్ ఏంటి, x⁻1 కదా, అంటే 1, ఎక్స్పోనెంట్ ఈజ్ 1. 3 అనే టర్మ్ని మనం 3 ఇంటూ x⁻0 అని రాయొచ్చు, రైట్. అంటే ఇక్కడ xకి పవర్ 0 కాబట్టి ఎక్స్పోనెంట్ ఈజ్ 0, రైట్. మనకి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ఇది ఒక పాలినామియల్, దీని డిగ్రీ ఏంటి చెప్పాలంటే మీకు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ డెఫినేషన్ తెలియాలి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ డెఫినేషన్ ఏంటి, ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ, ఓకే. ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఏంటి అంటే ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్
మీరు చూడండి ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి, ప్రతి టర్మ్కి ఒక ఎక్స్పోనెంట్ ఉంది 2 1 0. వీటిలో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి? నెంబర్ 2, రైట్. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్, మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్కి ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి, వాటిలో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి? రైట్, దాన్ని ఏమంటున్నాం? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ కేసులో చూస్తే 2 ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్, అందు గురించి 4x² + 5x + 3 అనే పాలినామియల్కి డిగ్రీ ఎంత? 2. 2 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, రైట్. లెట్ us consider this polynomial 2x³ - 5x + 6. దీంట్లోని 3 టర్మ్స్ ఉన్నాయి, రైట్. ఈ 3 టర్మ్స్కి ఎక్స్పోనెంట్స్ చూడండి. నెంబర్ 3, ఇక్కడ 1, ఇక్కడ 0, రైట్. సో 3 అనేది హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద పాలినామియల్, రైట్. అందు గురించి డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ 3. x⁴ - 16 అనే పాలినామియల్ తీసుకోండి మీరు, రైట్. ఇందులో చూస్తే కనుక ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఏంటి? 4, రైట్. అందు గురించి ఈ పర్టికులర్ పాలినామియల్ డిగ్రీ ఎంత? 4. అండర్స్టూడ్? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ. ఇది ఒక డెఫినేషన్. అలా కాకుండా సింపుల్గా మీరు టర్మ్స్ గురించి అట్ల గురించి వరి అవ్వకుండా అనదర్ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ p of x ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ x, the highest power of x in p of x is called degree of p of x. p of x అనేది ఒక పాలినామియల్ అయితే, రైట్, x అనేది వేరియబుల్ ఇక్కడ, రైట్, దెన్ హైయెస్ట్ పవర్ ఆఫ్ x in p of x is called degree of p of x. అంటే p of x అనేది ఒక పాలినామియల్ అయితే హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఏదైతే ఉందో ఆ పాలినామియల్లో అది డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ f of x = 4 అనేది ఒక పాలినామియల్, ఓకే. ఇక్కడ x అనేది ఎక్కడుంది మనకి అంటే 4ని మనం ఏమని రాయొచ్చు? 4 × x⁴ అని రాయొచ్చు, రైట్. దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ x. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఏంటి అంటే x⁴ కదా ఇది, అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఈజ్ 0, రైట్. సో డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ 0. f of x = 4x⁴ అనే పాలినామియల్కి డిగ్రీ ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ x 0 కాబట్టి డిగ్రీ ఈజ్ 0, రైట్. పాలినామియల్స్ ఆఫ్ 0 డిగ్రీ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. మీరు గుర్తుపెట్టుకోండి, f of x = 4 ఈజ్ ఏ కాన్స్టెంట్, రైట్. పాలినామియల్స్ ఆఫ్ 0 డిగ్రీ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ f of y = 0 అన్నాం అనుకుందాం, ఓకే. దీన్ని మనం 0 × x⁴ రాయొచ్చు, లేకపోతే 0 × x⁴ రాయొచ్చు, రైట్. దేన్ని లేకపోతే 0 × y⁴ రాయొచ్చు, 0 × y⁴ రాయొచ్చు, లేకపోతే 0 × y⁵ రాయొచ్చు. ఇలా ఏం రాసినా కానీ f of y అవుతుంది అది, రైట్. దీనికి డిగ్రీ చెప్పడం అనేది మనకు కష్టం, ఎందుకంటే y⁴0నా y⁴1నా y⁵ అనేది మనకు తెలియదు, రైట్. అందు గురించి దీని డిగ్రీ మనం డిఫైన్ చేయలేం, ఓకే. బట్ f of y = 0 ఆర్ f of x = 0 ఇలాంటి ఒక పాలినామియల్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం? 0 పాలినామియల్ అని పిలుస్తాం. 0 పాలినామియల్కి డిగ్రీ మనం చెప్పలేం, ఓకే. అలా కాకుండా కాన్స్టెంట్ పాలినామియల్ ఉందనుకోండి, f of x = 4, f of x = 10, f of x = -2, ఇలాంటి అన్ని కేసెస్లోని ఆ పాలినామియల్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. దాని డిగ్రీ 0 అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ f of x = -2 ఉంది, దీని ఏమని రాయొచ్చు? -2 × x⁴ అని రాయొచ్చు, రైట్. అందు గురించి ఇది ఏమైంది? డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ 0, ఓకే. అలా కాకుండా f of x = 0 అని ఉన్నదాన్ని మనం
0 ఇంటూ ఎక్స్ పవర్ 1 రాయొచ్చు, లేకపోతే 0 ఇంటూ ఎక్స్ పవర్ 5 రాయొచ్చు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 10 రాయొచ్చు. సో మనం డిగ్రీ అనేది చెప్పలేము. ఈ పాలినామియల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే ఉంటే ఆ పాలినామియల్ని మనం జీరో పాలినామియల్ అని పిలుస్తాం, కాన్స్టెంట్ పాలినామియల్ అని పిలవం, జీరో పాలినామియల్ అని పిలుస్తాం. దాని డిగ్రీ ఏంటో మనం చెప్పలేం. ఓకే, అండర్స్టూడ్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేది ఒక పాలినామియల్ ఉంది. దీన్ని ఏమంటాం? లీనియర్ పాలినామియల్ అంటాం, రైట్? ఎక్స్కి పవర్ ఏంటి? 1. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ 1. పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 1 ఆర్ కాల్డ్ లీనియర్ పాలినామియల్స్. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ 1 ఉన్న పాలినామియల్స్ని లీనియర్ పాలినామియల్స్ అంటాం. డిగ్రీ 0 ఉన్న పాలినామియల్స్ని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటాం, రైట్? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే పాలినామియల్ ఉంది. దీని హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2, ఎక్స్ అనే దానికి హైయెస్ట్ పవర్ 2, అందు గురించి డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ 2, రైట్? పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 2 ఆర్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. గుర్తుపెట్టుకోండి, పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 2 ఆర్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఫర్ ఎగ్జాంపుల్, k ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బి అని ఉంది, రైట్? ఇది ఒక పాలినామియల్. దీని హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి? నెంబర్ 3. అందు గురించి డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈజ్ నెంబర్ 3, రైట్? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 3. పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 3 ఆర్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్స్. ప్లీజ్ నోట్ దిస్, ఓకే? ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ and a is a real number, then value of polynomial f of a is obtained by replacing x of f of x with a. f of x అనేది కనుక ఒక పాలినామియల్ అయితే a అనే ఒక రియల్ నెంబర్ ఉందనుకోండి, వాల్యూ ఆఫ్ పాలినామియల్ f of a అనేది ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు రీప్లేస్ x of f of x with a. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా, అంటే ఎక్స్ని ఏతో రీప్లేస్ చేయడం ద్వారా మనకి వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. అర్థమైందా? లెట్ us కన్సిడర్ ఏ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3, రైట్? ఇది ఒక పాలినామియల్ ఇన్ ఎక్స్. మీరు ప్రిసైజ్గా చెప్పాలంటే ఇది ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? ఎక్స్ స్క్వేర్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2, అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 2 ఉంటే కనుక దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 2 అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అనేది ఒక రియల్ నెంబర్ ఉంది. ఎఫ్ ఆఫ్ 2 కావాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 2, రైట్? ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది, రైట్? అంతేనా? మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3, రైట్? ఎఫ్ ఆఫ్ 2 అనేది వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 2, రైట్? అంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఎఫ్ ఆఫ్ 2 కావాలంటే మనకి ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 2తో రీప్లేస్ చేసేయాలి, రైట్? ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ అయింది, మైనస్ 6x ఏమైంది? మైనస్ 6 times 2 అయింది, అండ్ ప్లస్ 3 యాజ్ ఈజ్ రాసేయండి, రైట్? ఇప్పుడు ఇదేమైంది? 2 స్క్వేర్ ఇస్ 4, మైనస్ 6 times 2 is minus 12, and this is plus 3, రైట్? సో దీన్ని ఏమని రాయొచ్చు? 4 minus 12 అంటే ఇది మైనస్ 8, అంతేనా? మైనస్ 8 ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 5, రైట్? లెట్స్ నోట్ ఇట్ డౌన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3 ఉంది. ఎక్స్ని 2తో రీప్లేస్ చేస్తున్నాం. చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ 5 వచ్చింది. మైనస్ 5 అనేది ఏంటి? వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 2, రైట్? f of 2 equal to minus 5 is the value of this particular polynomial for x equal to 2. Understood? Value of polynomial ఎలా కనుక్కుంటాం అర్థమైందా మీకు?
మనం ఇప్పుడు జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ p of x is a polynomial and a is a real number, then a is called zero of p of x if and only if p of a equal to 0. Okay? p of x is a polynomial. a అనేది ఒక రియల్ నెంబర్. దెన్ a is called zero of p of x. a అనేది జీరో ఆఫ్ p of x అని పిలుస్తాం. ఎప్పుడు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, IFF అని రాస్తే దాన్ని ఏమని చదవాలి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ p of a ఈక్వల్ టు 0. అర్థమైందా? p of x అనే పాలినామియల్ ఉండి a అనేది ఒక రియల్ నెంబర్ అయితే p of a కనుక్కున్నాం అనుకోండి, అదేంటి? వాల్యూ ఆఫ్ p of x ఫర్ x ఈక్వల్ టు a, రైట్? ఆ వాల్యూ కనుక 0 అయితే అప్పుడు దాన్ని ఏమంటున్నాం? a అనే రియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తున్నాం, రైట్? నౌ లెట్ us కన్సిడర్ ఏ పాలినామియల్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పాలినామియల్ ఉంది అండ్ రియల్ నెంబర్ a ఈక్వల్ టు 3 అనుకుంటాను ఇక్కడ నేను. సో a ఈక్వల్ టు 3 అంటే x ప్లేస్లో నెంబర్ 3తో రీప్లేస్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? p of 3 వస్తుంది, రైట్? ఈ p of 3 వాల్యూ ఏంటో కనుక్కుందాం మనం. ఫర్ x ఈక్వల్ టు 3, p of x ఈక్వల్ టు p of 3, రైట్? x ఉన్న దగ్గరల్లా 3తో రీప్లేస్ చేస్తున్నాం, అప్పుడు వచ్చేది p of 3. p of 3 వాల్యూ కనుక్కుంటే మనం దాన్ని ఏమంటున్నాం? వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తున్నాం, రైట్? p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అని ఉంది కదా. x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ 3 మైనస్ 3, అంతేనా? దీన్ని ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? 3 స్క్వేర్ ఈజ్ 9 మైనస్ 6 మైనస్ 3. దీన్ని ఏమని రాయొచ్చు? 9 మైనస్ 9 అని రాయొచ్చు, అంటే 0 దాని వాల్యూ. p of 3 ఈక్వల్ టు 0 అయింది, రైట్? p of 3 ఈక్వల్ టు 0. p of 3 ఈక్వల్ టు 0 అంటే p of a ఈక్వల్ టు 0 అయితే మనం ఏమన్నాం? a ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ p of x అన్నాం. అంటే ఇక్కడ 3 అనేది p of x అనే పాలినామియల్కి ఒక 0. అర్థమైందా? p of 3 ఈక్వల్ టు 0 అంటే మనం ఏమని చెప్పొచ్చు? 0 ఈజ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ p of x ఫర్ x ఈక్వల్ టు 3, రైట్? వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్ రియల్ నెంబర్ a అనేది ఏదైతే ఉందో నెంబర్ 3 అది 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అర్థమైందా? ఇఫ్ p of x is a polynomial and a is a real number, then a is called 0 of the given polynomial if and only if p of a equal to 0. Right? Understood? మనం ఇప్పుడు గ్రాఫ్ మెథడ్ యూజ్ చేసి హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? దాని డిగ్రీ 2, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టర్మ్స్ వచ్చి నెంబర్ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, రైట్? ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవడం ఎలా? గ్రాఫ్ మెథడ్ యూజ్ చేసి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, Draw the graph of p of x equal to x square plus 3x minus 4 and find its zeros. మనకి ఎప్పుడైనా గ్రాఫ్ పేపర్ యూజ్ చేయమన్నారు అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ టేబుల్, రైట్? ఆ టేబుల్లో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ వాల్యూ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని p of x వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి, రైట్? ఇలా టాబ్యులేట్ చేయాలి. డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకుని p of x వాల్యూ కనుక్కుంటే మనకి ఒక టేబుల్ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి? 0 to 10 తీసుకోవాలా, 10 to 15 తీసుకోవాలా, -5 to 5 తీసుకోవాలా? ఇలాంటి డౌట్ ఉంటుంది కదా. ఈ డౌట్ని అడ్రస్ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది, రైట్? అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసామనుకోండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని మాత్రమే ఉంటుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈక్వల్ టు 0 ఉందా లేదా అనేదే డిఫరెన్స్, రైట్?
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ వచ్చి రూట్స్ అంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ సొల్యూషన్ని జీరోస్ అంటాం. రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా తెలుసు. అదేమని చెప్తుంది? x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్లై చేస్తే వచ్చేది రూట్స్. అదే ఈ ఫార్ములాని క్వాడ్రాటిక్ పాలినామియల్కి అప్లై చేస్తే వచ్చేవి జీరోస్. రైట్? సో నౌ లెట్స్ టేక్ దిస్ పాలినామియల్. దాన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయండి. చేస్తే ఏమైంది? a ఈక్వల్ టు 1 అని వచ్చింది. రైట్? b ఈక్వల్ టు 3 అని వచ్చింది. అండ్ c ఈక్వల్ టు -4 అని వచ్చింది. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ a టైమ్స్ c డివైడెడ్ బై 2 టైమ్స్ a. రైట్? దీని ఏమని రాయొచ్చు? -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ దట్ ఈస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ -4 అంటే ఇదేమైంది? +16 అయింది డివైడెడ్ బై 2. దీని ఏమని రాయొచ్చు? -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 డివైడెడ్ బై 2 అంటే దిస్ ఈస్ -3 ప్లస్ ఆర్ మైనస్ 5 డివైడెడ్ బై 2. ప్లస్ తీసుకున్నాం అనుకుందాం. అదేమైంది? -3 ప్లస్ 5 డివైడెడ్ బై 2 దిస్ ఈస్ +2 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 అనేది వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మైనస్ తీసుకున్నాం అనుకుందాం. ఇదేమైంది? -8 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు -4. క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం జీరోస్ ఆల్రెడీ కనుక్కున్నాం ఈ మెథడ్ వాడి. 1 అండ్ -4. దీస్ ఆర్ ద జీరోస్. రైట్? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో అది పేపర్లో ఎక్కడా రాయకూడదు, మీరు రఫ్లో రాసుకోండి. బట్ ఇది చేయడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మనకి 1 అండ్ -4 అనేవి డెఫినెట్గా ఎక్స్ వాల్యూస్ రేంజ్లో ఉండాలి. రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4. 1 అండ్ -4 ఉండాలి అన్నప్పుడు నేనేమంటానంటే -6 నుంచి బయలుదేరి 2 వరకు నెంబర్స్ని తీసుకుందాం. సో -4 ఉంటుంది, అందులో 1 కూడా ఉంటుంది. రైట్? ఇలా చేస్తే మీకు రేంజ్ అనేది తెలుసుకోవడం ఈజీ. కానీ ఈ మెథడ్ ఫాలో అయినట్టు మీరు టీచర్కి చెప్పకూడదు, ఎగ్జామ్ పేపర్లో రాయకూడదు. అర్థమైందా? ఒకసారి ఇది తెలిసిపోతే మిగిలిన ప్రొసీజర్ అంతా ఫెయిర్లీ సింపుల్. మనకి రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4 అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, తెలియడం కోసం క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేశాం కదా, అదంతా రఫ్ వర్క్లో చేసుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ x ఈక్వల్ టు -6 ఫస్ట్. ఓకే, x ఈక్వల్ టు -6 అయితే p ఆఫ్ x ఏమవుతుంది? p ఆఫ్ -6 ఈక్వల్ టు -6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ -6 -4. రైట్? దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 36 minus 18 minus 4 అంటే 36 minus 22 that is equal to 14. right? p of x value ఎంత? 14. now -6 తర్వాత నేను ఏం తీసుకుంటా అంటే -4 తీసుకుంటాను. -4 తీసుకుంటే p of -4 equal to -4 whole square plus 3 times -4 -4. this is going to be 16 minus 12 minus 4 అంటే 16 minus 16 that is equal to 0. we have to write 0 here. 0 వచ్చింది అనగానే -4 అనేది 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని తెలిసిపోతుంది మనకి. కానీ గ్రాఫ్ నుంచే చూపించమన్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. ఓకే, బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4 అనేది ఎక్కడ రాయకూడదు. మీకు ఎక్స్ రేంజ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్పడం కోసం నేను ఆ షార్ట్ కట్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ -2 తీసుకుందాం ఎక్స్ వాల్యూ. అప్పుడు ఏమైంది? p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ -2 -4. దిస్ ఇస్ గోయింగ్ టు బి 4 - 6 -4. దిస్ ఇస్ 4 - 10 దట్ ఈస్ ఈక్వల్ టు -6. లెట్స్ రైట్ దట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ 0.
ఇఫ్ యూ టేక్ 0, p ఆఫ్ 0 ఏమవుతుంది అంటే దిస్ ఇస్ 0 స్క్వేర్ ప్లస్ 3 times 0 minus 4. This is going to be 0 minus 4, that is equal to minus 4. Let's note that. Next value 2 తీసుకుంటాం. 2 తీసుకుంటే p of 2 equal to 2 square plus 3 times 2 minus 4. This is 4 plus 6 minus 4. This is equal to 6. మనకి టేబుల్ వచ్చేసింది, రైట్? ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. మనం గ్రాఫ్ పేపర్ తీసుకుని వీఆర్ గోయింగ్ టు ప్లాట్, రైట్? గ్రాఫ్ పేపర్ మీద నేను ఏం చేస్తానంటే -6 నుంచి ఎక్స్ వాల్యూ +2 వరకు ఉంది కాబట్టి ఇది 0, ఈ పాయింట్ 0 అనుకుంటే -1, -2, -3, -4, -5, -6, -7, 0, 1, 2, 3 ఇలా తీసుకున్నాను. y వాల్యూ చూడండి 14 నుంచి -6 వరకు ఉన్నాయి, రైట్? నేనేం చేస్తానంటే దిస్ ఇస్ +5, దిస్ ఇస్ 10, 15, 20 అని తీసుకుంటాను. దీన్ని -5, దీన్ని -10 అని తీసుకుంటాను. సో మనం ప్లాట్ చేయడానికి కావాల్సిన రేంజ్ కవర్ అయ్యేటట్టుగా ఎక్స్ అండ్ వై స్కేల్స్ తీసుకోవాలి, రైట్? 1 సెంటీమీటర్ ఎక్స్ యాక్సిస్ ఏమైంది? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అయింది. అదే వై యాక్సిస్కి వస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 యూనిట్స్ తీసుకున్నాం మనం, రైట్? నా ఎక్స్ ఈక్వల్ టు -6 తీసుకోండి. వై వాల్యూ ఎంత? 14, రైట్? అంటే ఇక్కడో పాయింట్ పెట్టాలి. ఎక్స్ ఈక్వల్ టు -4కి వై వాల్యూ 0 అంటే ఇక్కడో పాయింట్ పెట్టాలి. ఎక్స్ ఈక్వల్ టు -2కి వై వాల్యూ -6, ఎక్స్ ఈక్వల్ టు -2కి వై వాల్యూ -6 అంటే ఇక్కడ ఒక, ఎక్స్ ఈక్వల్ టు 0కి వై వాల్యూ -4, ఎక్స్ ఈక్వల్ టు 0కి వై వాల్యూ -4 ఇక్కడ వచ్చింది, రైట్? ఎక్స్ ఈక్వల్ టు 2కి వై వాల్యూ ఎంత? 6 అంటే ఇక్కడ వచ్చింది. సో వీటిని, ఈ పాయింట్స్ అన్నిటినీ టచ్ చేసుకుంటూ మనం ఫ్రీ హ్యాండ్ తోటి ఒక కర్వ్ డ్రా చేయాలి. ఈ కర్వ్ డ్రా చేస్తే మీరు చూడండి x ఈక్వల్ టు -4 అండ్ x ఈక్వల్ టు 1 దగ్గర ఈ మనం డ్రా చేసిన కర్వ్ x యాక్సిస్ని కట్ చేస్తుంది, రైట్? ఎగ్జాక్ట్గా చూడండి, -4 దగ్గర అండ్ 1 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దీస్ 2 నెంబర్స్ ఎక్స్ ఈక్వల్ టు -4 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ఈవెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అర్థమైందా? ఎక్స్ ఈక్వల్ టు -4 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ప్రొసీజర్. సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలని, ఓకే? Find zeros of a quadratic polynomial using split the middle term method. దీన్నే ఆల్జీబ్రాయిక్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ జీరోస్ అని కూడా అంటాం. దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. Let us find zeros of quadratic polynomial x² - 2x - 8. ఇలాంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ ద పాలినామియల్ టు ఫైండ్ జీరోస్. ఓకే, అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్స్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ లీనియర్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ f of x ఈక్వల్ టు ax² + bx + c కెన్ బి అబ్టైన్డ్ బై ఫైండింగ్ 2 నెంబర్స్ p and q such that p plus q equal to b and p times q equal to a times c. అంటే ax² + bx + c అనే ఫామ్లో ఉంది కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. దానికి ఫ్యాక్టరైజ్ చేయడానికి, అంటే దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ 2 నెంబర్స్ p and q such that p plus q equal to b, right? And p times q equal to a times c. ఓకే, మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? f of x ఈక్వల్ టు x² - 2x - 8.
అంటే మనకి 2 నెంబర్స్ కావాలి, p అండ్ q అనేవి 2 నెంబర్స్. వాటి సమ్ ఏమవ్వాలి అంటే -2 అవ్వాలి. అంటే p ప్లస్ q ఈక్వల్ టు -2 అవ్వాలి, రైట్. అండ్ p టైమ్స్ q అంటే pq ఈక్వల్ టు a టైమ్స్ c అంటే a ఈక్వల్ టు 1, c ఈజ్ -8, రైట్. సో pq ఈక్వల్ టు -8 అవ్వాలి. అంటే రెండు నెంబర్స్ సమ్ -2 అవ్వాలి, ఆ రెండు నెంబర్స్ ప్రోడక్ట్ -8 అవ్వాలి, రైట్. మనకు తెలుసు 4 అండ్ 2 అనేవి 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ 8, రైట్. 4 టైమ్స్ 2 ఈక్వల్ టు 8. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు -4 ఇంటూ 2 ఈక్వల్ టు -8, రైట్. -4 ప్లస్ 2 ఈక్వల్ టు -2. అంటే మనకు కావాల్సిన 2 నెంబర్స్ ఏంటి? -4 అండ్ 2, రైట్. అంటే p ప్లస్ q ఈక్వల్ టు -4 ప్లస్ 2, రైట్. p ప్లస్ q ఈక్వల్ టు b, రైట్. సో bx కెన్ బి రిటర్న్ యాజ్ -4x ప్లస్ 2x, అంతేనా? అదే రాద్దాం ఇక్కడ, -2x, అదే కదా. bx అంటే -2x, దట్ ఈస్ ఈక్వల్ టు -4x ప్లస్ 2x, రైట్. రాయండి. ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2x -8. మీరు చూస్తే ఇక్కడ ఏం చేసాం, ఈ -2xని 2 టర్మ్స్ కింద రాసాం, సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కింద. అంటే వీఆర్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్, అందు గురించి ఈ మెథడ్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ అన్నారు, రైట్. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎక్స్ స్క్వేర్ -4x ఉంది కదా, దాంట్లో x కామన్ తీస్తాను. అప్పుడు ఏమైంది? ఇది x -4 అయింది, రైట్. నౌ ప్లస్ 2x -8లో +2 కామన్ తీసాను అనుకోండి, x -4 అయింది, రైట్. ఈ రెండిట్లోని x -4 అనేది కామన్గా ఉంది. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, రైట్. ఈ రెండు టర్మ్స్లోని x -4 కామన్గా ఉంటే దాన్ని కామన్గా తీస్తే x -4 ఇంటూ ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ +2 మిగులుతుంది, రైట్. అంటే మన దగ్గర ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పాలినామియల్స్ కింద రాసాం. ఆర్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం, అంతేనా. f of x ఈక్వల్ టు x -4 టైమ్స్ x ప్లస్ 2 అయింది ఇప్పుడు, రైట్. లెట్స్ నోట్ దాట్. నౌ f of x ఈక్వల్ టు x స్క్వేర్ -2x -8 అనేదాన్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ వాడడం ద్వారా మిడిల్ టర్మ్ -2xని మనం ఇలా రాసాం. రాసిన తర్వాత we obtain the factors as this, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనేది 0 ఆఫ్ దిస్ పర్టికులర్ f of x అనుకుందాం. అంటే ఏమవుతుంది? f of ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్. అంటే ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా -4 టైమ్స్ ఆల్ఫా ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఏమని రాయొచ్చు నేను? ఆల్ఫా -4 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అంటే 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0 కాబట్టి. లేకపోతే దాన్ని ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు, ఎందుకంటే 0 టైమ్స్ సంథింగ్ ఈక్వల్ టు 0 కాబట్టి. అంటే ఆల్ఫా -4 ఈక్వల్ టు 0 అని ఏమని రాస్తాం? ఆల్ఫా ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. దీన్ని ఆల్ఫా ఈక్వల్ టు -2 అని రాయొచ్చు, రైట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా ఈక్వల్ టు 4 అనేది ఒక 0 ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఆల్ఫా ఈక్వల్ టు -2 అనేది అనదర్ 0 ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్. అంతేనా? ఇప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ ఏంటి అంటే -2 అండ్ 4 are the zeros of the given quadratic polynomial f of x equal to x square -2x -8. అర్థమైందా? ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ లీనియర్ పాలినామియల్ f of x equal to 2x plus 3 అనే ఒక పాలినామియల్ తీసుకోండి. ఇది లీనియర్ పాలినామియల్, రైట్. ఎందుకు అంటే xకి హైయెస్ట్ పవర్ వచ్చి 1 కాబట్టి, రైట్.
ఇలాంటి ఒక పాలినామియల్ ఉంటే కనుక మనం గ్రాఫ్ గీయొచ్చు, రైట్? అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకుని దానికి కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తెలుసుకుంటే కనుక మనం ఒక టేబుల్ వస్తుంది, రైట్? లెట్స్ సే ద టేబుల్ లుక్స్ లైక్ దిస్. ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1, రైట్? ఎఫ్ ఆఫ్ -2 అన్నాం అనుకోండి, ఇదేమైంది 2 into -2 plus 3 that can be written as -4 plus 3 that is equal to -1, రైట్? అలా సిమిలర్గా ఎఫ్ ఆఫ్ -1 తీసుకుందాం. అప్పుడు ఏమైంది, అది 2 into -1 plus 3 that is -2 plus 3 that is equal to 1, రైట్? ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడం ద్వారా. దాన్ని ప్లాట్ చేస్తే వి గెట్ ఎ ఫిగర్ లైక్ దిస్. మీరు చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లైన్, రైట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అనే దాని పాలినామియల్కి సంబంధించిన లైన్. ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది చూస్తే -1.5 దగ్గర కట్ చేస్తుంది. అంటే దాన్ని మనం -3/2 అని కూడా రాయొచ్చు, రైట్? సో ఎక్కడైతే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుందో, అంటే -3/2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, రైట్? అంటే దట్ ఈస్ ద 0 ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అనే పాలినామియల్ వాల్యూ ఎక్కడ 0 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు -3/2 దగ్గర. అందు గురించి దాని ఏమన్నాం, 0 ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ -3/2 అన్నాం. మీరు చూస్తే కనుక లీనియర్ పాలినామియల్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 1 0. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 అవుతుంది, లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1, రైట్? క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 ఉన్న పాలినామియల్ ఒకటి తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 3x - 4, రైట్? డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి అండ్ దెన్ ట్యాబులేట్. అలా ట్యాబులేట్ చేస్తే కనుక మనకి టేబుల్ ఇలాంటిది వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు -2 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు -1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే మనం దీన్ని గ్రాఫ్లో ప్లాట్ చేయొచ్చు, రైట్? గ్రాఫ్లో ప్లాట్ చేస్తే గ్రాఫ్ ఇలా వచ్చింది. మీరు చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కర్వ్, రైట్? ఇది ఎక్స్ యాక్సిస్, దీన్ని మీరు వై యాక్సిస్ అనొచ్చు, లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని కూడా అనొచ్చు, రైట్? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్కడ 0 అవుతుంది చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 పాయింట్స్ దగ్గర 0 అవుతుంది ఇక్కడ, రైట్? ఆ పాయింట్స్ ఏంటి, +4 అండ్ -1, రైట్? సో -1 అండ్ +4 ఆర్ zeros ఆఫ్ గివెన్ quadratic polynomial. మీరు చూస్తే this particular quadratic polynomial has 2 zeros, right? Now let us consider another quadratic polynomial. F of x equal to x² - 6x + 9. దీనికి ఇంతకు ముందులాగా you generate a table for different values of x. What is the value of f of x అనేది కనుక్కొని ప్లాట్ చేస్తే you get a plot like this. మీరు చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు 3 దగ్గర ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి సంబంధించిన కర్వ్ వాల్యూ 0 అవుతుంది. దీని మీనింగ్ ఏంటి, 3 అనే నెంబర్ ఇస్ ద 0 ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? సో మీరు చూస్తే ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ గాట్ 1 0. ఇంతకుముందు క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ గాట్ 2 zeros, రైట్? ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఓన్లీ 1 0 ఉంది, అది +3, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. 2x² - 4x + 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² - 4x + 5. దీనికి గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఇట్ లుక్స్ లైక్ దిస్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ మీరు చూస్తే వాల్యూ చేంజ్ అవుతుంది యాజ్ యూ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. బట్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర కూడా ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవ్వట్లేదు, రైట్? అంటే ఈ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయట్లేదు, లేకపోతే టచ్ చేయట్లేదు. ఎక్స్ యాక్సిస్కి చాలా దూరంగా ఉంది ఈ కర్వ్, రైట్? దీన్ని బట్టి మీరు ఏమని చెప్పొచ్చు,
ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి జీరోస్ లేవు, రైట్? ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ రియల్ నెంబర్ తీసుకున్నా అది జీరో అవ్వడం లేదు. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఏ అనేది ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కానీ ఎఫ్ ఆఫ్ ఏ అనేది జీరో అవ్వడం లేదు. అందు గురించి ఏమని చెప్తాం దీన్ని? దిస్ పర్టికులర్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్ అని చెప్తాం, రైట్? మీరు చూస్తే ఒక పర్టికులర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 జీరోస్ ఉన్నాయి. ఇంకో కైండ్ ఆఫ్ పాలినామియల్ చూస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్కి 1 జీరో ఉంది, ఇక్కడ నో జీరోస్. ఈ 3 కేసెస్ చూడడం ద్వారా మనం ఏమని చెప్పొచ్చు అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 జీరోస్ అని చెప్పొచ్చు. ఎట్ మోస్ట్, ఎట్ ద మ్యాక్సిమం 2 జీరోస్ ఉండొచ్చు, నో జీరోస్ ఉండొచ్చు, 1 జీరో ఉండొచ్చు, లేకపోతే 2 జీరోస్ ఉండొచ్చు. ఎట్ మోస్ట్ 2 జీరోస్ ఉండొచ్చు. ఓకే, లుక్ ఎట్ దిస్ గ్రాఫ్. దిస్ ఈజ్ ఎ గ్రాఫ్ ఫర్ క్యూబిక్ పాలినామియల్. మీరు చూడండి, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంటే కనుక దాని వాల్యూ 0 అయింది, ఇక్కడ 0 అయింది, అండ్ ఇక్కడ 0 అయింది. అంటే 3 పాయింట్స్లో 3 వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయింది. అంటే యూ హ్యావ్ 3 జీరోస్ ఫర్ దిస్, రైట్? లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక పాయింట్ దగ్గర 0 అయింది, అండ్ ఈ పాయింట్ దగ్గర 0 అయింది. అంటే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఈ పర్టికులర్ పాలినామియల్కి క్యూబిక్ పాలినామియల్ అంటాం దీన్ని, రైట్? ఈ పర్టికులర్ క్యూబిక్ పాలినామియల్కి యూ హ్యావ్ ఓన్లీ 2 జీరోస్, రైట్? సో ఇది ఒక క్యూబిక్ పాలినామియల్ అండ్ ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ 2 క్యూబిక్ పాలినామియల్ చూస్తే మీరు ఒకదానికి 3 జీరోస్ ఉన్నాయి, ఒకదానికి 2 జీరోస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్ ఫ్యూ మోర్ క్యూబిక్ పాలినామియల్స్ అండ్ అండర్స్టాండ్, బట్ క్యూబిక్ పాలినామియల్స్కి మనకున్న అండర్స్టాండింగ్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే క్యూబిక్ పాలినామియల్స్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 జీరోస్. అర్థమైందా? సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ చూస్తే కనుక ఇన్ జనరల్ లీనియర్ పాలినామియల్, ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా ఇట్ హ్యాస్ 1 జీరో, ఓన్లీ 1 జీరో, అండ్ లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1, రైట్? క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నారనుకోండి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని, దాని డిగ్రీ 2. అండ్ మనం ఇప్పుడే చూసాం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 జీరోస్, రైట్? క్యూబిక్ పాలినామియల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అన్నాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 3, అంటే డిగ్రీ 3. అండ్ మనం ఇప్పుడే చూసాం క్యూబిక్ పాలినామియల్స్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 జీరోస్, రైట్? దీన్ని చూడండి మీరు, డిగ్రీ 1 ఓన్లీ 1 జీరో, డిగ్రీ 2 ఎట్ మోస్ట్ 2 జీరోస్, డిగ్రీ 3 ఎట్ మోస్ట్ 3 జీరోస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్కి డిగ్రీ n ఉందనుకుందాం, ఎన్ని జీరోస్ ఉండొచ్చు అంటే ఎట్ మోస్ట్ n నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ డిఫైనింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ పాసిబుల్, రైట్? Degree of the polynomial is defining the maximum number of zeros possible, right? So polynomial of degree n తీసుకుంటే కనుక it can have at most n number of zeros. అర్థమైందా? ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి నేర్చుకుందాం. Let us consider a quadratic polynomial f of x equal to x square minus 3x minus 4. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసి జీరోస్ కనుక్కోవచ్చు, రైట్? ఫస్ట్ జీరోస్ కనుక్కుందాం, తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ అనేది చూద్దాం. జీరోస్ కనుక్కోవాలి అంటే మనకి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తెలియాలి, రైట్? టేబులేట్ చేయాలి, టాబ్యులేట్ చేసిన తర్వాత యూ ప్లాట్ దాట్, రైట్? సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు -2 నుంచి ఎక్స్ ఈక్వల్ టు 5 వరకు డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని వాటికి కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాం. కనుక్కుంటే లెట్స్ సే యూ గెట్ ఏ టేబుల్ లైక్ దిస్. ఈ టేబుల్లో ఉన్న డేటాని ఎక్స్ వర్సెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ప్లాట్ చేస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది ఎఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, లేకపోతే మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఇది అని చెప్పొచ్చు, రైట్? ఎక్స్ స్క్వేర్ -3x -4 అనే పాలినామియల్ ఈ లైన్ రిప్రజెంట్ చేస్తుంది.
రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ అనే దాన్ని అది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. అంటే ఆ 2 పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఎక్స్ వాల్యూ ఏంటో తెలిస్తే అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఈ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఆ ఎక్స్ వాల్యూస్ ఏంటి అంటే ఒకటి 4 అంటే ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 అండ్ ఇంకోటి -1 అంటే ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0. రైట్. ఇలా అయితే మనం ఏమని చెప్తాం, ఈ 4 అండ్ -1 అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని చెప్తాం. -1 అండ్ 4 ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్. రైట్. అయితే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరిక్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇలాంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి, బి. రైట్. మైనస్ బి డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, ఏ. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ మైనస్ బి బై ఏ. అదే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి వస్తే కాన్స్టెంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ ఏంటి, సి డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, ఏ. రైట్. సో దిస్ ఈజ్ set of formulas for quadratic polynomial ax square plus bx plus c. Right. Sum of zeros ఏంటి, minus b by a and product of zeros c by a. అయితే మనకి ఇక్కడ ఒక పాలినామియల్ ఉంది ఎక్స్ స్క్వేర్, దాన్ని 1x స్క్వేర్ అని రాస్తాను, -3x -4 అంటే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -3 అండ్ c ఈక్వల్ టు -4. రైట్. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి అంటే -b by a. రైట్. దిస్ ఈజ్ +3. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ +3. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, c దట్ ఈస్ -4 డివైడెడ్ బై a దట్ ఈస్ 1. రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ -4. అయితే మనకు ఆల్రెడీ జీరోస్ తెలుసు, -1 అండ్ 4. రైట్. అయితే -1 + 4 అనేది సమ్ ఆఫ్ జీరోస్. రైట్. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, 3 అయింది అంతేనా, -1 + 4. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే -1 × 4 -4. ఈ ఫార్ములాస్ ప్రకారం సమ్ ఆఫ్ జీరోస్ 3. మనకు ఆల్రెడీ జీరోస్ వాల్యూస్ తెలుసు కాబట్టి వాటి సమ్ చూసినా కానీ 3 అనే వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -1 × 4 ఈజ్ -4. ఈ ఫార్ములా ప్రకారం కూడా -4 వచ్చింది. రైట్. సో ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తే మనకి జీరోస్ కనుక్కోకపోయినా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తెలుసు, ఈ ఫార్ములా తెలిస్తే. అర్థమైందా? ఇప్పుడు మనం రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ ఆఫ్ ఎ క్యూబిక్ పాలినామియల్ గురించి చూద్దాం. Let us consider a cubic polynomial. P of x equal to ax cube plus bx square plus cx plus d. ఇది క్యూబిక్ పాలినామియల్ ఎందుకైంది అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ x అనేది 3 కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అయింది. రైట్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, నెంబర్ 3. రైట్. డిగ్రీ 3 అయితే మనకు తెలుసు ద పాలినామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 zeros. రైట్. nth డిగ్రీ పాలినామియల్ ఉంటే కనుక ఎట్ మోస్ట్ n జీరోస్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. రైట్. ఇట్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 zeros ఎందుకంటే ఇది క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి. రైట్. లెట్స్ సే దట్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ గివెన్ క్యూబిక్ పాలినామియల్. ఓకే. అయితే మనకేమని తెలుసు, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ negative quotient of x square divided by quotient of x cube. X cube quotient a, right? Quotient of x square ఏంటి, b. అంటే this can be written as -b divided by
A. Right? Relationship between coefficients and zeros of a cubic polynomial. Second relation ఏంటంటే sum of the products of zeros taken 2 at a time equal to coefficient of x divided by coefficient of x cube. Coefficient of x ఏంటి? Coefficient of x is c divided by coefficient of x cube is a. Right? And product of zeros is negative of constant divided by coefficient of x cube. Constant ఏంటి? d. Negative of constant అంటే minus d divided by coefficient of x cube is a. ఇది మనకి కావాల్సిన రిలేషన్స్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అంటే 2 జీరోస్ టేకెన్ ఎట్ ఏ టైమ్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఇలా ప్రోడక్ట్ ఆఫ్ 2 జీరోస్ టేకెన్ ఎట్ ఏ టైమ్ తీసుకుని వాటి సమ్ చేస్తే వచ్చేదేంటి? సి బై ఏ. అంటే ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్ టు సి బై ఏ. రైట్? థర్డ్ వన్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, మనం ఇప్పుడు డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. డివైడ్ ఎ పాలినామియల్ దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 విత్ x ప్లస్ 2. దీన్ని డివిడెండ్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం. రైట్? డివిడెండ్ని ఫస్ట్ ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత యూ డ్రా ఎ లైన్ లైక్ దిస్ అండ్ డివైజర్ని ఆ లైన్కి బయట రాసుకోండి. ఈ డివిజన్ ప్రాబ్లంకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఇన్ డివిడెండ్ అండ్ డివైజర్. డివిడెండ్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ 2x స్క్వేర్. రైట్? డివైజర్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ x. 2x స్క్వేర్ని xతో డివైడ్ చేస్తే మనకేం మిగిలింది? 2x మిగిలింది. రైట్? లెట్స్ రైట్ దట్ 2x హియర్. ఇక్కడ ఏదైతే రాస్తున్నామో దాని మనకి కోఎఫిషియంట్ అవుతుంది డివిజన్ ప్రాబ్లంకి. రైట్? సో నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ మల్టిప్లై 2x అండ్ x ప్లస్ 2. ఇక్కడ 2x వచ్చింది కదా, ఆ 2x తోటి డివైజర్ని మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ x దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 2 దట్ ఈస్ 4x. రైట్? మనం ఇప్పుడు ఏం చేద్దాం? 2x స్క్వేర్ ప్లస్ 4x అని ఇక్కడ రాద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దానికోసం మనం కింద ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని టర్మ్స్ సైన్స్ మారుస్తాం. ఇప్పుడు సైన్స్ మార్చి సింపుల్గా యాడ్ చేస్తాం. అంటే 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఈస్ గోయింగ్ టు బి ప్లస్ 3x మైనస్ 4x మైనస్ x అవుతుంది. రైట్? తర్వాత నెక్స్ట్ స్టెప్గా ఈ ప్లస్ 1ని కింద తెచ్చుకోండి. ఇప్పుడు మనకి డివిడెండ్ ఏమైంది ఇక్కడ? మైనస్ ఎక్స్ ప్లస్ 1. రైట్? దీంట్లో హైయెస్ట్ టర్మ్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ ఏంటి? మైనస్ ఎక్స్. దాన్ని దేంతో డివైడ్ చేయాలి? డివైజర్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ ఎక్స్ దాంతో డివైడ్ చేయాలి. చేస్తే -1 వస్తుంది. లెట్స్ రైట్ దిస్ యాజ్ -1. రైట్? నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ -1తో x ప్లస్ 2ని మల్టిప్లై చేయాలి. చేస్తే -x అండ్ -2 అవుతుంది. ఈ -x -2ని ఈ ఎక్స్ప్రెషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే కింద ఉన్న టర్మ్స్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి ఎడిషన్ ప్రాబ్లం కింద మారుస్తాం మనం. రైట్? సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్ని ఎడిషన్ ప్రాబ్లం చేస్తాం. -x ప్లస్ x దట్ ఈస్ ఈక్వల్ టు 0 +1 plus 2 that is equal to 3. Right? So remainder is 3. Quotient is 2x minus 1. Right? దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2x square plus 3x plus 1 equal to, this is dividend, right? Dividend equal to divisor times quotient plus remainder. అర్థమైందా? This is how we have to write. Let us solve another problem. Divide polynomial x square minus 4 with x plus 2. ఈ x square minus 4 ఫర్ ఎగ్జాంపుల్ ఇది
చూడగానే మనం చెప్పొచ్చు క్వాడ్రాటిక్ పాలినామియల్, రైట్? డిగ్రీ 2 కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది జనరిక్ ఫార్ములా, రైట్? మీరు చూస్తే ఎక్స్ టర్మ్ మిస్సింగ్ ఇక్కడ, అంటే b ఈక్వల్ టు 0 అయి ఉంటుంది, రైట్? బట్ దెన్ మనం డివిజన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్ టర్మ్ కూడా రాసుకోవాలి. ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x మైనస్ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8 అనేది ఉందనుకుందాం మన దగ్గర. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ మైనస్ 8 అని రాస్తాం. అర్థమైందా? రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ ప్లస్ 2తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్? సో డివిజన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు కన్సిడర్ టర్మ్స్ ఆఫ్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఇన్ డివిడెండ్ అండ్ డివైజర్. ఎక్స్ క్యూబ్ మైనస్ 8ని మనం ఏమని రాసాం? ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ ప్లస్ 0x మైనస్ 8 అని రాసాం, రైట్? అలా ఏవైతే మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయో వాటిని 0 టైమ్స్ x 0 టైమ్స్ x స్క్వేర్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది డివిజన్ ప్రాబ్లం. అది మిస్ అయితే మనకి ప్రాబ్లం మొత్తం రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఉన్న టర్మ్స్ ఏంటో చూడాలి మనం, రైట్? డివిడెండ్ అండ్ డివైజర్లో. డివిడెండ్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్. డివైజర్లో ఏముంది? ప్లస్ ఎక్స్. ఏం మిగిలింది మనకి? ఎక్స్ మిగిలింది. సో వి రైట్ ఎక్స్ హియర్. ఇప్పుడు మిగిలిన ఎక్స్ తోటి ఎక్స్ ప్లస్ 2ని మల్టిప్లై చేయాలి, రైట్? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x, రైట్? అంటే ఏం చేస్తున్నాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అనే దాన్ని ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్ని ఎడిషన్ ప్రాబ్లంగా మార్చడం కోసం ఏం చేస్తాం మనం? ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైన్ చూసి ఆపోజిట్ సైన్ రాసుకుంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్కి మార్చాం ఇక్కడ. సో నౌ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అది 0 అయింది, ప్లస్ 0x మైనస్ 2x అదేమైంది? మైనస్ 2x అయింది, రైట్? మైనస్ 2x. నౌ బ్రింగ్ దిస్ టర్మ్ డౌన్, మైనస్ 4. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ ఏంటి? మైనస్ 2x. దాన్ని దేంతో డివైడ్ చేయాలి? ఎక్స్తో డివైడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? మైనస్ 2. యూ రైట్ మైనస్ 2 హియర్. నౌ యూ మల్టిప్లై మైనస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఏమైంది? ఇది మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 దట్ ఈస్ మైనస్ 4, రైట్? సో లెట్స్ రైట్ దట్ మైనస్ 2x మైనస్ 4. సబ్ట్రాక్షన్ చేయాలి, బట్ సైన్ మార్చడం ద్వారా అడిషన్ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేస్తున్నాం మనం, రైట్? సో మైనస్ 2x ప్లస్ 2x దిస్ ఇస్ 0. minus 4 plus 4 that is also equal to 0 అంటే remainder 0, right? Now look at this, x square minus 4 equal to divisor, that is x plus 2 times quotient x minus 2 plus remainder 0, right? రిమైండర్ 0 అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇవి రెండు ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ మైనస్ 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. మనకు ఆల్రెడీ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలిస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాం, రైట్? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డన్ హియర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని మైనస్ 2 స్క్వేర్ అని రాస్తే కనుక ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. అది దీస్ టూ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అండర్స్టూడ్? ఇప్పుడు మనం డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాం. మనకు తెలుసు డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ టైమ్స్ కోఎఫిషియంట్స్ ప్లస్ రిమైండర్, రైట్? పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ కనుక డివిడెండ్ అయితే దాన్ని జి ఆఫ్ ఎక్స్ అనే డివైజర్ తోటి డివైడ్ చేసినప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ అనే కోఎఫిషియంట్ వస్తుంది, ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్ అవుతుంది అనుకుంటే డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందంటే ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ అండ్ జి ఆఫ్ ఎక్స్ ఆర్ పాలినామియల్స్ దెన్ వీ కెన్ ఫైండ్
polynomials q of x and r of x such that p of x equal to g of x times q of x plus r of x. అంటే p of x and g of x అనే రెండు పాలినామియల్స్ ఉంటే డివైడ్ చేయడం ద్వారా ఒక పాలినామియల్ని ఇంకో పాలినామియల్తో డివైడ్ చేయడం ద్వారా మనం కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ని కనుక్కోవడం ద్వారా అది ఏమవుతుంది p of x ఈక్వల్ టు g of x టైమ్స్ q of x ప్లస్ r of x అవుతుంది. అయితే డివిజన్ అల్గారిథం ఏం చెప్తుందంటే కొన్నిసార్లు r of x అనేది 0 అవుతుంది, ఆర్ అలా అవ్వనట్టయితే కనుక డిగ్రీ ఆఫ్ r of x ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x అవుతుంది. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ ఏం చెప్తుందంటే మన దగ్గర రెండు పాలినామియల్స్ ఉంటే we can find two more polynomials such that this relation holds p of x equal to g of x times q of x plus r of x. ఓకే, అయితే కొన్నిసార్లు r of x అనేది 0 అవ్వచ్చు, అంటే రిమైండర్ r of x అనేది 0 అవ్వచ్చు. ఇన్ కేస్ కాకపోతే డిగ్రీ ఆఫ్ ద రిమైండర్ ఈజ్ స్మాలర్ దాన్ డిగ్రీ ఆఫ్ డివైజర్. ప్లీజ్ నోట్ దిస్, డిగ్రీ ఆఫ్ రిమైండర్ is smaller than degree of divisor. ఇది division algorithm for polynomials. For example, x square minus 4 అనే పాలినామియల్ని x plus 2తో డివైడ్ చేసాం అనుకోండి, మనకి కోఎఫిషియంట్ x minus 2 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. రైట్, 2x square plus 3x plus 1 అనే పాలినామియల్ని x plus 2తో డివైడ్ చేసామంటే 2x minus 1 అనేది కోఎఫిషియంట్గా వస్తుంది, ప్లస్ 3 అనేది రిమైండర్గా వస్తుంది. x పవర్ 4 మైనస్ 5x ప్లస్ 6 అనే పాలినామియల్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అనే డివైజర్ తోటి డివైడ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అనే కోఎఫిషియంట్ వస్తుంది, అండ్ రిమైండర్ ఈజ్ మైనస్ 5x ప్లస్ 10. ఓకే, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మీరు సాల్వ్ చేయడం ద్వారా యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డిగ్రీ ఆఫ్ డివైజర్ ఏంటి, రైట్, అండ్ డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఏంటి అనేది చూద్దాం. డిగ్రీ ఆఫ్ డివైజర్ చూస్తే ఇక్కడ x ప్లస్ 2 అనే పాలినామియల్కి డిగ్రీ 1, రైట్. ఇక్కడ x ప్లస్ 2 దీనికి డివైజర్ డిగ్రీ 1. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటే దీని డిగ్రీ ప్లస్ 2. రిమైండర్స్కి వస్తే డిగ్రీ ఎలా ఉంది అంటే ఇది 0, రిమైండర్ ఈజ్ 0. ఓకే, రిమైండర్ 0ని ఫర్ ఎగ్జాంపుల్ నేను 0x పవర్ 0 అని రాశాను అనుకోండి, దీని డిగ్రీ 0 అని చెప్పొచ్చు, రైట్. రిమైండర్ 0 కేసులో వీఆర్ నాట్ వరీడ్, ఎందుకంటే రిమైండర్ 0 అవ్వచ్చు ఆర్ అన్నాం, అంటే డిగ్రీ ఆఫ్ రిమైండర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బట్ అదర్వైజ్ లెట్ మీ రైట్ ఇట్ యాజ్ 0. యాక్చువల్గా యూ షుడ్ నాట్ సే దిస్ బికాస్ 0 పాలినామియల్కి డిగ్రీ ఏంటి అనేది మనం చెప్పలేమని ఇంతకుముందు నేర్చుకున్నాం, రైట్. డిగ్రీ ఆఫ్ రిమైండర్ 0 అని రాసుకోవచ్చు ఇక్కడ, బట్ కరెక్ట్గా చెప్పాలంటే యూ షుడ్ నాట్ రైట్ దట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డిగ్రీ ఆఫ్ రిమైండర్. ఈ పర్టికులర్ కేసులో దీన్ని 3 into x పవర్ 0 అని రాస్తే డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఏమైంది, 0 అయింది, రైట్. ఇక్కడ రిమైండర్ మైనస్ 5x ప్లస్ 10 అంటే మైనస్ 5x పవర్ 1 అనుకుంటే ఈ పర్టికులర్ కేసులో రిమైండర్ డిగ్రీ 1. మీరు చూడండి, ఈ కేసులో రిమైండర్ అనేది 0 అయ్యింది, రైట్. ఎగ్జాక్ట్గా దీని మ్యాచ్ అయింది. అలా కానప్పుడు రిమైండర్ 0 కానప్పుడు ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డివైజర్. చూడండి, డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డివైజర్. డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డివైజర్, రైట్. డిగ్రీ ఆఫ్ రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డివైజర్. ఎప్పుడు, ఇన్ కేస్ రిమైండర్ 0 అవ్వకపోతే. కొన్నిసార్లు ఏమవుతుంది, రిమైండరే 0 అయిపోతుంది. రిమైండర్ 0 అయినప్పుడు వీ డోంట్ రియల్లీ బాదర్ అబౌట్ డిగ్రీ ఆఫ్ ద రిమైండర్, రైట్. అర్థమైందా?